టిటిడి అధికారులు అప్పుడు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఒకసారి గనక చదివితే దాదాపుగా 4300 కిలోల కాపర్ 4300 కిలోల కాపర్ ను కూడా ట్రెజరీ నుండి తీసుకుని ఏం చేశారు ఈ కాపర్ ప్లేట్స్ అని నేను అడుగుతున్నాను. ఎక్కడ దాచారు, ఎంత వేశారు, ఎంత దోచారు, ఎంత దాచారు? 4300 కేజీల కాపర్ తీసుకుని ఎంత గోపురం పైన అమర్చారు, ఎంత దాచారు, ఎంత దోచారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇంతే కాకుండా ఆ రోజు హిందూ సంఘాలు ధర్మారెడ్డి దృష్టికి, విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాక్షాత్తు ఆనాటి ప్రధాన అర్చకుడే మీ దృష్టికి తీసుకొచ్చాడు. సార్, ధ్వంసమైపోతుంది దేవాలయం, ఆగమ శాస్త్ర విరుద్ధం మీరు చేస్తున్న పనులు, కోట్లాది మంది హిందూ భక్తులకు తెలిస్తే వాళ్ళు రగిలిపోతారు, ఈ దురాగతాన్ని, ఈ దౌర్జన్యాన్ని, ఈ దమనకాండని ఆపండి అని చెప్పి హిందూ సంఘాలు మీకు చెప్పారు. విజిలెన్స్ అధికారులకు చెప్తే విజిలెన్స్ అధికారులు కూడా తూతూ మంత్రంగా హిందూ భక్తుల్ని, ఆలయ ఉద్యోగస్తుల్ని, ప్రధాన అర్చకులను వారిని బెదిరించి భయపెట్టి విషయాన్ని బయట రాకుండా తొక్కి పెట్టారు. ఈ రోజు మీ పాపాలు పండింది. ఒక్కొక్క పాపాల పుట్ట బద్దలే వస్తా ఉంది. మీరు అనుకున్నారు వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకుని ఉన్నాడు, మనం ఏమి చేసినా అడగడు, ఆయన కనిపించడం లేదని. ఈ రోజు పాలకులు మారారు, పాలన మారింది, పరిపాలన మారింది. ఒక్కొక్కరుగా ఫిర్యాదులు తీసుకొచ్చి ఆధారాలతో సహా మన ముందు పెడుతున్నారు.